మనం ఇప్పుడు ఎవరితో ఉన్నామో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మన విచారణలకు వచ్చేటువంటి గురువులందరూ ట్రైన్ అయ్యి ఇక్కడి నుంచే వస్తారు. సెయింట్ జాన్స్ రీజనల్ సెమినరీ. ఆ రీజనల్ సెమినరీని నడిపిస్తున్నటువంటి రెక్టర్ ఫాదర్ గారితో ఉన్నాము. ఫాదర్ మర్రెడ్డి గారితో మాట్లాడదాం. ఫాదర్, థ్యాంక్ యూ ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సృజన్. ఎస్, థ్యాంక్ యూ. అసలు ఈ జూబిలీ ఏమిటి, ఎందుకు వచ్చింది, ఎందుకు చేస్తున్నాం? సో మంచి ప్రశ్న సృజన్. సృజన్ చాలా యూట్యూబ్లు చేస్తూ ఉన్నావు. తర్వాత ఆ యూట్యూబ్లో నేను కూడా చాలా నేర్చుకుంటున్నాను. చాలా వికాసం, కథోలిక విశ్వాసం వికాసం పొందుతూ ఉన్నాం. చాలా సంతోషం. తర్వాత ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది కూడా జూబ్లీ సెలబ్రేషనే. జూబ్లీ అనే ప్రశ్న నువ్వు బైబిల్ గ్రంథం ప్రకారం తీసుకోమన్నావు. ఇప్పుడు నేను లెవిటికస్ గ్రంథంలో చూస్తే అక్కడ జూబిలీ గురించి బైబిల్ ప్రకారం చూసినట్లయితే ఒక స్వేచ్ఛ, ఆ స్వేచ్ఛ అయితే ఈ స్వేచ్ఛను నేను 2 విధాలుగా విభజిస్తాను. స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఫార్, ఫ్రీడమ్ ఫ్రమ్. ఓకే, సో ఫ్రీడమ్ ఫ్రమ్, ఫ్రీడమ్ ఫార్ అంటే దేని నుంచి విముక్తి కావాలి, దేనికోసం విముక్తి కావాలి. ఈ 2 అంశాలు బాగా అందరూ అర్థం చేసుకుంటే అది చాలా గొప్ప విషయం. అయితే మనం ఫ్రీడమ్ ఫార్ అంటే ఏదో చేయాలి, ఫ్రీడమ్ ఫ్రమ్ అంటే మనలో ఉన్నటువంటి కొన్ని పాపాలు, అవిశ్వాసం, తర్వాత నమ్మలేనటువంటి అంశాలు, వీటి నుంచి మనం విముక్తులు కావాలి. అదే నిజమైన జూబిలీ. ఆ విషయంలో నువ్వు చాలా చేస్తున్నావు. సో అదేవిధంగా ఫ్రీడమ్ ఫార్ అంటే ఏది సాధించాలి అంటే మనం ఇప్పుడు క్రీస్తు ప్రభు ఎన్నో గొప్ప అద్భుతాలు చేశారు. అంటే చేసేటువంటి మంచి కార్యాలు ఫ్రీడమ్ ఫార్. సో వాళ్ళ నుంచి వాళ్ళు విముక్తులయ్యారు కాబట్టి ఇవన్నీ చేయగలుగుతున్నారు. కాబట్టి ఇవన్నీ జరగాలంటే క్రీస్తు మనలో ఉండాలి కదా. ఆ క్రీస్తు మనలో ఉంటే అదే నిజమైన జూబిలీ.